మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు మనమున్నామండి వరంగల్లోని పెరకవాడలో. ఇక్కడ జరుగుతున్న గణేష్ ఉత్సవాలు అనేది చాలా ప్రత్యేకమైనవండి. మరి ఇక్కడున్న హనుమాన్ నవయువత గణేష్ ఉత్సవ కమిటీ వారు 50th సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. మరి అందులో భాగంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలని, నిమజ్జనంకి సంబంధించిన విషయాలని మరి వారితో మాట్లాడి అడిగి తెలుసుకుందాం రండి. గణేష్ ఉత్సవ కమిటీ ఎన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో జరుపుతున్నారు? ఇది 50 years మేడం. 1975 లో అప్పుడు తాత వాళ్ళు మిగతా పెద్దలందరూ కలిసి 1975 లో స్టార్ట్ చేసిండు. అప్పటి నుంచి పరపర తీసుకుంటా ఇది 1998, 1999 లో ఇక్కడికి వచ్చింది. ఇది 50th మేడం, 50వ సంవత్సరం. సో ఈ 50 years గా మీరు జరుపుకున్న వాటిలో మీ అనుభవాలు అంటే కమిటీ తరపున మాతో షేర్ చేస్తారు. మా దగ్గర మెయిన్ ఏంటంటే మేడం డిసిప్లిన్ ఉంటుంది. ఓకే, చాలా డిసిప్లిన్ ఉంటుంది. మా ఫస్ట్ నుంచి మా ముందున్న కమిటీ సభ్యులు, సీనియర్ సభ్యులు అందరూ కూడా మాకు పని నేర్పించుకుంటూ వచ్చింది. అంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎట్లా వర్క్ చేయాలి అంటే పెండగలడం, ఊడవడం, దేవుని శుద్ధి చేయడం, ఇవన్నీ కూడా నేర్పించుకుంటూ వచ్చాము. ఇప్పుడు మేము కూడా మా నెక్స్ట్ జనరేషన్ కూడా అట్లనే పని నేర్పించుకుంటూ వచ్చినాం. నేను అధ్యక్షుడినై ఆల్మోస్ట్ ఒక 15 years అయింది. 15 years నుంచి కూడా మేము మెయిన్ ఏంటంటే మా మెయిన్ మోటో ఏంటంటే డెకరేషన్స్, ఆడంబరాలు ప్రోగ్రామ్ కాదు, మెయిన్ పూజకి ఇంపార్టెన్స్ ఇస్తాం. మా దగ్గర పూజకి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మా దగ్గరికి పూజకి వస్తారు. ఎందుకంటే మా వాడలో మొదటి వినాయకుడు మాదే. 50 years నుంచి కూడా మేము అదే కంటిన్యూ చేస్తున్నాం. చాలా మంది మా దగ్గర వచ్చి పూజ చేసుకుంటారు. మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మెయిన్ పూజకే ఇంపార్టెన్స్ ఇస్తాం. తర్వాత మిగతా వాటి మీద ఎక్కువ. పూజ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అంటే మార్నింగ్, ఈవినింగ్ ఎన్నిసార్లు అంటే ఏ విధంగా జరుగుతున్నాయి కార్యక్రమం? మార్నింగ్ స్టార్ట్ అవుతాయి పూజ 9 to 10 మధ్యలో స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మహిళలు ఇంట్లో పని చేసుకొని మళ్ళీ వాళ్ళ పిల్లలను స్కూల్కి పంపించిన తర్వాత వాళ్ళకి సౌలభ్యం కోసం 9:30, 10 ఆ మధ్యలో స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత 9 to 12 వరకు జరుగుతాయి. తర్వాత ఈవినింగ్ 6 అంటే పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత మళ్ళీ తల్లిలకు వాళ్ళ పిల్లలను తీసుకొని పూజలో కూర్చోవాలి కాబట్టి 6 నుంచి మళ్ళీ 8 వరకు పూజా కార్యక్రమం జరుగుతుంది. ఓకే, అంటే ఎలా ఉంటది వీళ్ళ కోఆపరేషన్ ఏరియాలో? ఉంటుంది మేడం. వీళ్ళందరూ కోఆపరేషన్ లేకుంటే, ఇప్పుడు ఆంటీ వాళ్ళు వీళ్ళందరూ కోఆపరేషన్ లేకుంటే మేము 50 years చేయలేము కదా. వీళ్ళందరూ కోఆపరేషన్ ఉంటుంది. సో ఈ 50 years గా నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. అందరి కోఆపరేషన్ తోనే మీరు నడిపిస్తున్నారు. అండ్ ఇంకా ఎన్నో ఇయర్స్ మీరు ఇక్కడ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరండి? రమ అండి. ఓకే రమ గారు, పూజల గురించి చెప్పండి. ఎలా జరుగుతున్నాయి? మాకు బాగా జరుగుతాయండి ఇక్కడ పూజలు. మస్తు చేస్తాం మేము. అందరూ ఒక కమిటీ లాగా బాగుంటాం. అందరం కలిసి బాగానే చేస్తామండి. అన్నిట్లలో పాల్గొంటాం. ఓకే, ఈ సంవత్సరం ఏంటి స్పెషల్ ఏంటి మరి? ఈ సంవత్సరం ఇది ఉందిగా 50 years. అది బాగా సెలబ్రేషన్ చేయాలని బాగుపడ్డది మాకు. ఈ ఇయర్ 50th సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి అండ్ డెకరేషన్స్ కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తున్నాయి. ఒకసారి డెకరేషన్స్ గురించి చెప్తారా? ఓకే అండి, చాలా అంటే చాలా బాగా చేస్తారు. అన్ని మా కమిటీ వాళ్ళవే. తను మా కమిటీ మెంబర్ ఫస్ట్ నుంచి కూడా. అండ్ ఏంటంటే మెయిన్ గా జనరల్ గా అన్ని పండుగలు వచ్చేసి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ పండుగ వచ్చేసి ఒక ఫ్యామిలీగా అందరూ మొత్తం స్ట్రీట్ అంటే ఇదని ఇక్కడని కాదు, ఎక్కడైనా అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఏర్పడి 9 days చేసుకుంటారండి. అది మెయిన్ గా ఇక్కడైతే అందరూ ఇట్లాంటి ఒక డిసిప్లిన్ గా ఏ గొడవలు లేకుండా ఇంకా మా ఫాదర్ జనరేషన్ నుంచి ఇది సెకండ్ జనరేషన్ అన్నట్టు మాది. ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ ఇది 50th కదా, ఇంకా నెక్స్ట్ 100, 150 అలా జరగాలని చెప్పేసి ఇంకా ఈ పద్ధతులు అనేది మా పిల్లలకి కూడా ఇంకా తెలియాలి. ఇంకా వాళ్ళు కూడా ఇంకా ముందు మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఈ 9 రోజులుగా ఎలా జరుగుతాయి కార్యక్రమాలు? చాలా బాగా జరుగుతాయి. రోజు ఒకరి దగ్గర ఇంటి దగ్గర నుంచి ప్రసాదాలు వస్తాయి. చాలా బాగా జరుగుతాయి. హాయ్ అండి. మీ పేరు? సుధా రాజేష్. ఓకే, సుధా రాజేష్ గారు, ఎలా ఉంటది మనకి అంటే మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ఈ 15 years లో ఎవరు ఎంత బిజీ ఉన్నా ఈ నవరాత్రుల టైంలో మాత్రం అందరు ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి మా ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అన్నట్టు వాడ అన్నట్టు కాకుండా మా ఫ్యామిలీ అందరూ ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి. ఉట్టి కొట్టిస్తారు మా కమిటీ మెంబర్స్. ముగ్గుల పోటీలు పెడతారు. ముగ్గుల పోటీలో స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళకి అని కాదండి, ప్రతి ఒక్క ఆడపడుచుని మన ఫ్యామిలీ ఆడపడుచు లాగా ఎవరిని బాధ పెట్టకుండా ప్రతి ఒక్కరికి గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారండి. అండ్ స్టార్టింగ్ నుంచి నిమజ్జనం వరకు ఏ ఒక్క డే కూడా ఇట్లా సింపుల్ గా సాగదు. ఎంజాయ్ఫుల్
అందరు యూనిటీగా ఒక ఫ్యామిలీలో పెళ్లి అయితే ఎలా ఉంటుందో అంత జాయ్ఫుల్ గా రన్ అవుతుందండి. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఎప్పుడెప్పుడు వస్తుందో నవరాత్రులు అనుకుంటాము. హలో అండి. హాయ్ అండి. సో ప్రతి ఒక్కరు ఎవరి దగ్గర విన్నా సాయి 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 అని మీ పేరే వినిపిస్తుంది. సో మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? అండ్ కమిటీలో అందరినీ మీరే మేనేజ్ చేస్తారు. సో మీ వల్లనే ఈ డెకరేషన్ ఈ సెటప్ అంతా జరిగిందని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఆ ఎక్స్పీరియన్స్? ప్రతి ఇయర్ మేము గణేష్ చవితి బాగా చేసుకుంటామండి. ఎప్పుడున్నా మా బావ మాకు సపోర్ట్ ఇస్తాడు. ఎవ్రీ ఇయర్ మేము అందరం కోఇన్సిడెన్స్ అయ్యి అందరం మాట్లాడుకొని చేసుకొని అట్లా 9 days కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాం. గణేష్ అంతా డివోషనల్గా చేస్తాం అంతా. మా దగ్గర ఇంకోటి స్పెషల్ ఏంటంటే లడ్డు కూడా ఒక ఇయర్ ఎవరికున్నా కూడా వాళ్ళు అనుకున్నది జరుగుతుంది. వాళ్ళు దానికోసమే మరీ కాంపిటీషన్స్ కూడా జరుగుతున్నాయి మా దగ్గర. లడ్డు కోసం వచ్చి మరి డిమాండ్తో వాళ్ళు మొక్కి తీసుకుంటారండి మా దగ్గర లడ్డు. అంటే లడ్డు చాలా స్పెషల్. అవునండి, లడ్డు ఇక్కడ మా ఏరియాలో అయితే మా గణేష్ మా దగ్గర అయితే లడ్డు బాగా స్పెషల్ మాది. ఓకే, ఇంకా ఏం కార్యక్రమాలు జరుగుతాయి? ఇంకా మేము ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్స్ చేస్తాం. ముగ్గుల పోటీలు చేస్తాం, ఉట్టి పెడతాం, కృష్ణాష్టమి లెక్క ఉట్టి పెడతాం, ముగ్గుల పోటీలు, డాన్స్ ప్రోగ్రామ్ చేస్తాం, క్లాసికల్ డాన్స్ పెడతాం. పెట్టి ఇవన్నీ నిమజ్జనం రోజు ఏం చేస్తామంటే వాళ్ళందరికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తూ ఉంటాం మేము. అవి ఇవన్నీ ప్రైజ్ ఇస్తాం. ఏం డిసప్పాయింట్ చేయకుండా పార్టీషన్ గా ప్రైజ్ ఇస్తూ ఫస్ట్ ప్రైజ్, సెకండ్, థర్డ్ ప్రైజ్ అట్లా ఇస్తాం. అట్లా అప్పుడప్పుడు ఇస్తాం, లేకుంటే అందరు పార్టిసిపెంట్స్ అందరు కూడా ఇస్తాం. కమిటీ సభ్యుల గురించి చెప్పండి, మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? మాది శ్రీ హనుమాన్ నవయుత గణేష్ ఉత్సవ కమిటీ అండి. 1975 లో స్టార్ట్ అయింది. 2015 50 years సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మా కమిటీ స్పెషాలిటీ ఏంటంటే మేము చుట్టుపక్కల దగ్గర ఎవరి దగ్గర కూడా 1 రూపీ కూడా తీసుకోం. మా కమిటీ సభ్యులు చందా ఉండదు, చందా బుక్ ఉండదు. జస్ట్ మా కమిటీ సభ్యులు మాకు సపోర్ట్ చేసే ఒక 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళ ఫస్ట్ ఫ్యామిలీ ఏంటంటే మార్తా వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళు మొదటి నుంచి కూడా మాకు సపోర్ట్ చేశారు. ఏదైనా వాళ్ళు మిగతా మా కమిటీ సభ్యులు ఎవరైతే వీసా నరేందర్ గారు, మార్తా రాజు గారు, అప్పని కృష్ణ గారు, ఉత్తమ్ వేణు గారు, మేడిశెట్టి వీరకుమార్ గారు, కోడూరు భాస్కర్ గారు, మార్తా సారంగస్వామి గారు, మార్తా సందీప్, వేణుశాల శ్రీ గారు, వీసా రాజు గారు, మళ్ళా మన మార్తా సురేష్ గారు, తర్వాత మన దాసరి నవీన్ గారు, వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్. మేము అంతా ఒక టీం. మేము ఎప్పుడు ఎవరి దగ్గర పోయి రూపాయి అడగం. మేమే 10 మంది 15 మంది కలిసి ఒక టీమ్ గా ఏర్పడ్డాం. ఎంత ఖర్చు అయినా మేమే అందరం కలిసి పెట్టుకొని ఇది ఒక కార్యక్రమం నిర్వహిస్తాం. మరో విషయం ఏంటంటే మా కంపెనీలో ఎవరు పనిచేసినా కూడా ఉన్నత స్థానాలకు వెళ్తారు. గతంలో కూడా ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా మా కంపెనీ సభ్యులు, మన పేరు నరేందర్ గారు. అలాగే గోప్ శ్రీనివాస్ అనే ఆయన కూడా ఆయన ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ ఉంటుంది. అప్పటి కృష్ణ అనే వ్యక్తి కూడా ఆయన వాళ్ళ మార్కెట్ లో ఆయన ఒక పొజిషన్ లో ఉంది. ఎవ్వరు ఇప్పుడు గడ్డే నరేష్ అని చెప్పి కూడా జిఆర్పిఎఫ్ లో ఇప్పుడు సిఐగా పనిచేస్తున్నారు. ఆయన కూడా మా కంపెనీ సభ్యులు. మా కంపెనీలో ఎవరు పనిచేసినా కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగమా లేదా వాళ్ళు ఏ రంగాన్ని అయితే ఎంచుకుంటారో ఆ రంగంలో వాళ్ళు మంచి పొజిషన్ లో ఉన్నారు. చింతల సాయి కిరణ్ అని చెప్పి ఇటీవల రైల్వేలో జాబ్ పెట్టారు. అందరూ కూడా వాళ్ళు ఎంచుకున్న ఫీల్డ్. ఇప్పుడు అరుణ్ కుమార్, బోల్ పవన్, వాళ్ళు కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు. సాఫ్ట్వేర్ కావచ్చు. అంటే వాళ్ళు ఏ రంగాలు అయితే ఎంచుకున్నారో ఆ రంగాలలో వాళ్ళు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. ఈ కంపెనీలో పనిచేసిన స్పెషాలిటీ ఉంటుంది. నిజంగా చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కరు ఒక మంచి స్థాయికి వెళ్ళడం అనేది. ఇంకా మీరు నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే బాగా చేయాలి. మేము మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. నా పేరు అయాన్ కృష్ణ. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శుభ్రకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్ణజయ నమః. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సుజాన్మహే. సర్వే సర్వలోకానాం విశజే భారోగినాం సర్వే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః.